రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడియన్స్ లో మహేశ్వరి ఒక మంచి ఎమోషనల్ యాక్ట్ తో రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ హర్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. శిరీష, ఎన్నిసార్లు చెప్పాను నీకు అబ్బాయితో తిరగొద్దని? నీకు ఇలా కాదే. ఏమే, దీనికి మన పెళ్లి సంబంధం వచ్చింది కదా, వాళ్ళు కబురు పెట్టు. దీనికి పెళ్లి చేస్తే పీడ విరగడవుతుంది. హలో సాయి, నాకు చాలా భయంగా ఉంది సాయి. మా నాన్న వాళ్ళు నాకు రేపే పెళ్లి చేస్తానంటున్నారు. మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం సాయి. అమ్మో పెళ్ళా? ఇప్పటికిప్పుడు సడన్ గా అంటే? నువ్వేం టెన్షన్ పడకు సాయి, అంతా నేను చూసుకుంటాను. సరే అయితే రేపు మార్నింగ్ 4 o'clockకి రైల్వే స్టేషన్కి వచ్చేసి. శిరీష, డబ్బులు తీసుకొచ్చావా? సాయి, నీకోసం అమ్మ వాళ్ళని వదిలేసి మరీ వచ్చాను సాయి. నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మా అమ్మ వాళ్ళు చంపేస్తారు సాయి. నన్ను బాగా చూసుకుంటావు కదా? హా బుజ్జి, నేను బాగా చూసుకుంటాను. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తా. వీడేంటి ఇంకా రావట్లేడు? Calling is either switched off or not reachable at the moment. కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేడు. హలో పవిత్ర, వీడు నన్ను మోసం చేశాడే. నన్ను ఇక్కడే రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయాడే. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. నువ్వేం కంగారు పడకే, నేను వస్తున్నా. నాగు శిరీష, ఈ టైంలో ఇక్కడ ఉండడం బాగోదే, ఇంటికి వెళ్దాం పదా. ఏయ్, నువ్వు అక్కడే ఆగు. మా ఇంటి పరువు మొత్తం తీసావు కదే. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలంటే నీ కడుపులో ఉన్న దరిద్రాన్ని బయటనే తీయించుకోనరా. నాకు ఇంకా చావు తప్ప వేరే దారి లేదు. అమ్మా, నేను బయటికి రాకుండా ముందే నువ్వు నన్ను చంపేయాలనుకుంటున్నావా? నన్ను బుద్ధగించాలని లేదా నీకు? ప్లీజ్ అమ్మా, నన్ను చంపకమ్మా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా? జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది. మమతకే తగనని తొలిసారి తెలిసింది. నేను చేసిన తప్పుకి నా బిడ్డను ఎందుకు బలి చేయాలి? నా బిడ్డ కోసం బతకాలి, బతికి తీరాలి. హాయ్ సార్. హాయ్, మీరేనా? పవిత్ర చెప్పింది మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడంట కదా. ఏం బాధపడకలే, నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఛీ, ఎలా కనపడుతున్నాను రా మీకు? మొగుళ్ళేని ఆడది అంటే ప్రతి ఒక్కరికి అలచే కదా. కంగ్రాట్స్ అండి, మీకు పాప పుట్టింది. పాప పుట్టిందా? ఎవరికి పుట్టిందో ఏంటో. ఇంతకీ తండ్రి ఎవరో మరి? పవిత్ర, నా కూతుర్ని పోషించాలంటే నా దగ్గర ఒక్క రూపాయి లేదే.
ఏదైనా చిన్న పని ఉంటే చూస్తావా అని. నువ్వేమనుకోకపోతే మా పక్కింట్లో పని మనిషి కావాలంటనే నువ్వు చేయగలవా మరి? ఏ పనైనా పర్వాలేదే, నా బిడ్డను పోషించుకోవడమే నాకు ముఖ్యం. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ శిరీష, గిన్నెలు చాలా ఉన్నాయి, త్వరగా తోమేసేయ్. ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నావెలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై రేనిదే. హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అందరికీ నాన్నున్నారు, మరి మా నాన్న ఎప్పుడు వస్తారమ్మా? రే నాన్న లేడంట్రా. ఏరా మామా, నువ్వు అవుతావా నాన్న? హాయ్ మమ్మీ. హాయ్ తల్లి, స్కూల్ టైం అయిపోయిందా? ఏంటే మహి, మీ అమ్మ రోడ్డు మీద పనిచేస్తుందా? మీలాంటి పూర్ పీపుల్స్ తో ఫ్రెండ్షిప్ చేయటం నాకు చాలా సిగ్గుగా ఉందే బాబు. మహి, రోడ్డు మీద ఎప్పుడైనా నేను కనబడితే నేనే మీ మమ్మీనని ఎవరికి చెప్పమాకు తల్లి. నీ ఫ్రెండ్స్ ముందు నువ్వు చులకన అవ్వడం నాకు ఇష్టం లేదు తల్లి. ఓ అమ్మా, నువ్వే అలా అంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వెంత మంచిదానివో నాకు తెలుసమ్మా. వాళ్ళకేం తెలుసు చెప్పు? నువ్వెంత కష్టపడి నన్ను పెంచావో నాకు తెలుసమ్మా. ఇంకెప్పుడు అలా అనకమ్మా. మహి, నువ్వు పెద్దయ్యాక మంచి డాక్టర్ అయ్యి అందరికి సహాయం చేయాలి తల్లి. ఇదే నా కోరిక తల్లి. నా కోరిక తీరుస్తావు కదూ? ఖచ్చితంగా తీరుస్తానమ్మా. ఈ సంవత్సరం మన ఇన్స్టిట్యూట్ నుండి డాక్టరేట్ సంపాదించిన మన గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మహేశ్వరి గారిని స్టేజ్ మీదకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. కంగ్రాచులేషన్స్ డాక్టర్ మహేశ్వరి గారు. మహి, నువ్వు పెద్దయ్యాక మంచి డాక్టర్ అయ్యి అందరికి సహాయం చేయాలి తల్లి. అమ్మా ఎక్కడున్నావు? నీకు ఒక సర్ప్రైజ్. అమ్మా, ఇప్పటి వరకు మనం పడిన కష్టాలు ఇంకా మనకు ఉండవమ్మా. మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే నేను డాక్టర్ అయిపోయానమ్మా. ఒకరి వల్ల నేను కార్చిన కన్నీరు, ఈ సమాజంలో నీ కోసం ఎదుర్కొన్న వేదన, నా కోసం కన్న కలని నిజం చేయడానికి నువ్వు పడ్డ కష్టం నిజం చేసావు తల్లి. అమ్మా 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 అమ్మా. దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టిస్తాడు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనల్ని సింగిల్ పేరెంట్కే పరిమితం చేసేస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి సంపాదిస్తూ పిల్లల్ని పోషించడమే కష్టమవుతున్న ఈ కాలంలో సింగిల్ పేరెంట్ గా ఉంటూ ఎన్నో కష్టాలను అవమానాలను భరిస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి సింగిల్ పేరెంట్ కి ఈ పెర్ఫార్మెన్స్ అంకితం.
శైలజ గారు, డెఫినెట్ గా ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరు ఖచ్చితంగా ఎక్కడొచ్చే మాట్లాడాలి. చెప్పాల్సిందంతా సాంగ్లోనే చెప్పేశారు. ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, విడిపోవాలని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు, సింగిల్ పేరెంట్గా అవ్వాలని ఎవరు పిల్లల్ని కనరు. ఏదో సందర్భవశాత్తన అలా జరిగిపోతే వాళ్ళని చులకనగా చూడడం, చిన్న చూపు, సూటిపోటి మాటలతో వాళ్ళని ఇంకా గాయపరచడం, ఇవన్నీ అస్సలు మానవత్వమే కాదండి. ముందు మనం మనుషులుగా ఎదగాలి, ఆ తర్వాత జీవితంలో ఎదగడం. సో ప్లీజ్ లెట్ అస్ గ్రో. అంటే తల్లి, తండ్రి, గురు, దైవం అంటారు కదా, సింగిల్ పేరెంట్లో వీళ్ళందరూ ఉంటారు. ప్లీజ్ కాస్త గౌరవంగా వాళ్ళని నడిపిద్దాం, కాస్త వాళ్ళ మీద మానవత్వంతో కొంచెం మర్యాదగా వాళ్ళని డీల్ చేద్దాం. ఇది ఒక్క రిక్వెస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మహేశ్వరి, ఏడిపించేశావురా అందరినీ. సుదర్శన్ మాస్టర్, మీ మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది ఈ పర్ఫార్మెన్స్ తర్వాత. హ్యాట్స్ ఆఫ్, సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్, థ్యాంక్ యూ. మరి రామ్ ప్రసాద్ గారు, మదర్ అనే ఎమోషన్ ఎప్పుడు తీసుకున్న శ్రీదేవిలో మామూలుగా ఏడిపించరు, సుదర్శన్ మళ్ళీ ఏడిపించావు. అంటే చాలాసార్లు చూసాం, మళ్ళీ తెలియకుంటే ఎమోషన్ బాగా అందరం ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఉన్నాం. హ్యాట్స్ ఆఫ్. సో సింగిల్ పేరెంట్గా ఉన్న మగాళ్ళకి కూడా ఈ చేసిన సాంగ్ అంకితమే.